ఓకే, అంటే మాస్టర్స్ అకాడమీ రీజనింగ్ లో సిలాజిజం అనే టాపిక్ అన్నమాట. దీంట్లో ఏంటి, బ్యాంక్స్ కి, ఎస్ఎస్సి కి, గేట్ కి, ఎస్ఐ, కానిస్టేబుల్, ఐసెట్, సివిల్స్, మాక్సిమం మోస్ట్ ఆఫ్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఇవి సిలాజిజం అనే ప్రాబ్లమ్స్ వస్తాయి. దీంట్లో మేజర్ గా 4 స్టేట్మెంట్స్ ఉంటాయి. ఆ 4 స్టేట్మెంట్స్ లో ఇది ఫస్ట్ వన్. ఈ ఫస్ట్ వన్, ఆల్ ఏస్ ఆర్ బిస్, అంటే అన్ని ఏలు బిలో ఉన్నాయి. ఓకే, అదే ఇలా రాయొచ్చు. ఇది బి తీసుకున్నాం అనుకోండి, ఇలా కూడా రాయొచ్చు. ఇది కూడా ఏమి అంటే మన ఊహ, మన స్టేట్మెంట్ ని పిక్చరైజ్ చేసేదానికి మాత్రమే ఈ విధంగా పిక్టోరియల్ ఫామ్ లో మనం రాసుకోగలిగితే ఆల్ క్వశ్చన్స్ విల్ బి వెరీ సింపుల్. అంతేకాని దీనికి దెర్ ఆర్ ఫ్యూ కోడింగ్స్ అండ్ లాజిక్స్ అవి ఉన్నాయి. మీకు వేరియస్ బుక్స్ లో రకరకాలుగా ఉంటుంది, కానీ బుక్స్ అన్ని ఆలోచిస్తే అవన్నీ పక్కన పెట్టేసి, లాజిక్స్ అంతా రూల్స్ అన్ని పక్కన పెట్టేసి ఓన్లీ లాజిక్ పైన బేస్ అయితే మనం తొందరగా సాల్వ్ చేయొచ్చు అన్నమాట. అందుకు నేను ఈ మెథడ్ ని మీకు చెప్తున్నాను. సో దీన్ని ఫాలో కండి. ఆల్ ఏస్ ఆర్ బీస్ అంటే ఏంటంటే దిస్ ఇస్ వెరీ సింపుల్. ఇక్కడ కనపడుతుందిగా, ఎనీ ఏస్ ఆర్ బీస్ అన్న ఒకటి. ఆల్ దీస్ ఆర్ సినానిమ్స్. ఈచ్ ఏస్ ఆర్ బీస్, ఎవ్రీ ఏస్ ఆర్ బీస్, ఓన్లీ బీస్ ఆర్ ఏస్. అంటే ఈ విధంగా ఉన్న స్టేట్మెంట్స్ అన్ని కూడా వీటికి సమానం అన్నమాట. సో ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆల్ ఏస్ ఆర్ బీస్ అంటే ఎనీ ఏస్ ఆర్ బీస్ నా ఒకటే, ఈచ్ ఏస్ ఆర్ బీస్ ఒకసారి బాగా గమనించండి. ఈచ్ ఏస్ ఆర్ బీస్ అంటే ఏలో ఉన్న ప్రతి ఒక్కటి, ఏలో ఉన్న ప్రతి ఒక్కటి బిలో కూడా. ఎవ్రీ ఏస్ ఆర్ బీస్, దీస్ ఆర్ స్టేట్మెంట్స్ డిఫరెంట్ బట్ మీనింగ్ ఇస్ సేమ్. ప్లీజ్ అండర్స్టాండ్. ఫ్రేజ్ అక్కడ వాడింది వేరు, అంతేగాని అర్థం అంతా ఒకటే అన్నమాట. సో మీరు బాగా గమనించాలి. దిస్ ఈస్ సిమిలర్. ఆల్ ఏస్ ఆర్ బీస్ అన్నా, ఎనీ ఏస్ ఆర్ బీస్ అన్నా, ఈచ్ ఏస్ ఆర్ బీస్ అన్నా, ఎవ్రీ ఏస్ ఆర్ బీస్ అన్నా, ఓన్లీ బీస్ ఆర్ ఏస్ అన్నా, ఆల్ ఆర్ సేమ్. సో ఇది రాసేయండి. ఇది రాసేస్తే ఓకే సార్ అని చెప్పండి, లేదా టెక్స్ట్ మెసేజ్ చేయండి, లేదా వాయిస్ లో అన్నా చెప్పండి. మీరు రాసేసిన తర్వాత సెకండ్ స్టేట్మెంట్ వెళ్దాం. కీర్తన సార్ రాసేసావా? రాసాను సార్. ఓకే, డన్. అఖిల్ రాశాను సార్. ఓకే, డన్. ఓకే, రైట్. నెక్స్ట్ వెళ్దాం. సమ్ ఏస్ ఆర్ బీస్. సి కొన్ని ఏస్ బీస్ అన్నాం. సి ఇక్కడ రాసిన ఆ డయాగ్రామ్స్ మనం గమనించినట్లయితే ఇక్కడ ఏ ఉంది, దీంట్లో కొంత పార్ట్, ఇక్కడ బి ఉంది, దీంట్లో కూడా కొంత పార్ట్. ఈ రెండు పార్ట్స్ ఇక్కడ అయితే కలిసాయో ఇదే అన్నమాట సమ్ ఏస్ ఆర్ బీస్. కొన్ని ఏలు బీలు ఉన్నాయి. అయితే దీనికి కూడా సిమిలర్ ఫ్రేజ్, ఇదే విధంగా మీనింగ్ సేమ్ అయ్యే ఫ్రేజెస్ వేరుగా ఉండే స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో అటువంటివి మనం గమనించినట్లయితే ఇక్కడ అట్లీస్ట్ ఏస్ ఆర్ బీస్ మీన్స్ సేమ్. సమ్ ఏస్ ఆర్ బీస్ ఇస్ నథింగ్ బట్ అట్లీస్ట్ ఏస్ ఆర్ బీస్. అండ్ అట్లీస్ట్ సమ్ మీరు బాగా గమనిస్తే దిస్ ఇస్ ప్యూర్లీ ఇంగ్లీష్ టర్మ్స్, సినానిమ్స్ వాడుతున్నాం. సో మీనింగ్ మనకు ఒకటే ఉండాలి, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఏదైనా మనకు పర్లేదు అన్నది మీరు అర్థం చేసుకోవాలి. అట్లీస్ట్ ఏసార్ బీస్ అన్నా, అట్లీస్ట్ సమ్ ఏసార్ బీస్ అన్నా, ఆల్మోస్ట్ ఏసార్ బీస్ అన్నా. ఆల్మోస్ట్ అంటే నాట్ కంప్లీటెడ్, ఆల్మోస్ట్ అంటే వెరీ నియర్ టు ద కంప్లీట్, వెరీ హోల్ కాదు, అంతేగాని మొత్తానికే కాదు. ఓకే. అండ్ జనరల్లీ ఏసార్ బీస్, మోస్ట్లీ ఏసార్ బీస్. ఈ విధంగా మనకు స్టేట్మెంట్స్ మనం తీసుకున్నట్లయితే ఆల్ దీస్ స్టేట్మెంట్స్ కెన్ బి రెప్లికేటెడ్ ఫ్రమ్ సమ్ ఏసార్ బీస్. సో ఇది దీస్ టూ ఫ్రేజెస్ ఆర్ వెరీ సిమిలర్. ఈ స్టేట్మెంట్స్ అన్ని దీనికి మీనింగ్ కి ఈక్వల్ అన్నమాట.
సో దీంట్లో ఏ విధమైన క్వశ్చన్స్ వస్తాయో అవి చేద్దాము. ఫస్ట్ బిఫోర్ దట్ వీ షుడ్ ఏబుల్ టు నో ద 4 స్టేట్మెంట్స్. ఆ 4 స్టేట్మెంట్స్ లో ఒక్కొక్కటి మనం గమనిస్తున్నాం. ఫస్ట్ ది మనం గమనించాం, ఇట్స్ ఆల్ ఏస్ ఆర్ బీస్. ఓకే, దెన్ బి ఏ ఉంది, బి ఉంది, ఏ వచ్చేసి బి లోపల ఉంది. రీజన్ ఈస్ వెరీ సింపుల్, ఆల్ ఏస్ ఆర్ విత్ ఇన్ బి. అండ్ ద సిమిలర్ స్టేట్మెంట్స్ మీనింగ్స్ ఏమొచ్చేది ఇక్కడ రాసుకున్నాం. ఇది ఫస్ట్ స్టేట్మెంట్ కి సినానిమ్ రూపంలో వచ్చినవి. అండ్ సెకండ్ స్టేట్మెంట్ సమ్ ఏస్ ఆర్ బీస్ అన్నది తీసుకొని దానికి సిమిలర్ గా ఉన్నవన్నీ రాసుకున్నాం. అట్లీస్ట్ ఏస్ ఆర్ బీస్, అట్లీస్ట్ సమ్ ఏస్ ఆర్ బీస్, అట్మోస్ట్, ఆల్మోస్ట్ ఏస్ ఆర్ బీస్, జనరల్లీ ఏస్ ఆర్ బీస్, మోస్ట్లీ ఏస్ ఆర్ బీస్. ఈ విధంగా తీసుకున్నాం. ఆల్ ఆర్ సేమ్, సిమిలర్. ఇది కూడా రాసిన తర్వాత జస్ట్ లెట్ మీ నో. నెక్స్ట్ స్టేట్మెంట్ చెప్తాం. Yes, sir. I wrote, sir. అఖిల్ రాశాను సార్. ఓకే, done. Okay, I will move to next statement. Okay, and the third statement, some A's are not B's. So this is a very interesting statement. Okay, this is very important. ఎంత ఇంట్రెస్టింగ్ అంటే సమ్ ఏస్ ఆర్ బీస్ అంటే అందరూ ఏమని తీసుకుంటారంటే కొంత పార్ట్ కార్నర్ లో తీసేసుకుంటాం, అది కాదు అని చెప్తారు. బట్ దిస్ సమ్ ఏస్ కెన్ బి ఎనీవేర్ ఇన్ ఏలో ఎక్కడైనా ఉండొచ్చు. నేను ఇన్ ద మిడిల్ తీసుకున్నా. ఈ ఒక్కటి బి కాదు, ఇది బి కావచ్చు, 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 ఏదైనా సరే బి కావచ్చు. కానీ ఈ కొన్ని మాత్రం డెఫినెట్ గా కావు. సో ఈ విధమైన పిక్చరైజేషన్ మన దగ్గర ఉంటే మనం ప్రాబ్లమ్స్ చాలా వరకు సాల్వ్ చేయొచ్చు. దిస్ ఈస్ ద థర్డ్ స్టేట్మెంట్. దీనికి సిమిలర్ గా ఇంకేం లేవు సినానిమ్స్. డైరెక్ట్ గా సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ అని మాత్రమే వాడాల్సి వస్తుంది. సో ఈ డయాగ్రామ్ కూడా వేసుకున్నారు కదా, ఫస్ట్ డయాగ్రామ్, సెకండ్ డయాగ్రామ్, థర్డ్ డయాగ్రామ్, ఆల్ దీస్ ఆర్ వెరీ crucial, very important. So I am moving to the next one. So the final one, the last one. దీంట్లో no A's or B's అంటారు. No A's or B's. So this is again the final one and very important. దీంట్లో ఏంటి అంటే no A's or B's means A, whatever it may be. A ఏదైనా సరే, B అయితే డెఫినెట్ గా కాదు. సో A definitely, that A definitely. అండ్ ప్రీవియస్ గా కూడా నాట్ అని మనం రెఫర్ చేశాం కదా. ఈ నాట్ అనే దానికి ఈ విధంగా క్రాస్ మార్క్ వేసుకున్నాం. ఇలా జస్ట్ నోటేట్. ఈ నోటేషన్స్ అన్ని మనం ఎందుకు రాసుకుంటున్నామంటే టు థింక్ ఈజీ, మనం ఆలోచించేదానికి, ఈజీ అయ్యేదానికి మాత్రమే ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దీస్ ఆర్ నాట్ రూల్స్. ఇవి రూల్స్ కాదు, మనం రూల్స్ మేక్ చేసుకున్నాం. ఈ విధంగా చేసుకుంటే మనం చేయగలుగుతాం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేదానికి. అలా ద ఫైనల్ వన్, టోటల్ ఎంటైర్ ఏ కెనాట్ బి బి. సో ఏ కెనాట్ బి బి అని ఇక్కడ మనం రిప్రజెంట్ చేసుకున్నాం. దీనికి సిమిలర్ గా కొన్ని ఫ్రేజెస్ యూజ్ చేసి ఉన్నాయన్నమాట. నో వన్ ఫ్రమ్ ఏస్ ఆర్ బీస్. అండ్ ప్లీజ్ రిమెంబర్, డోంట్ ఫైండ్ ద గ్రామటికల్ మిస్టేక్స్ ఇన్ దీస్ స్టేట్మెంట్స్. దీంట్లో కొన్నిసార్లు ఆల్ క్యాట్స్ ఆర్ ర్యాట్స్ అని ఉంటుంది. హైపోథెటికల్లీ దట్ కెనాట్ బి ట్రూ ఇన్ రియల్ వరల్డ్. అంటే క్యాట్స్ ర్యాట్స్ అవుతాయి అంటాడు, కాదు, విచ్ ఇస్ నాట్ పాసిబుల్. క్యాట్స్ ఆర్ నాట్ ర్యాట్స్ అంటారు, అది రియల్ వరల్డ్ లో కాదు నిజంగానే. బట్ స్టేట్మెంట్ ఇచ్చాడు, స్టేట్మెంట్స్ వరకే ఆలోచించండి. డోంట్ ఇన్ మీ ఆలోచనల్ని అక్కడ వేయద్దు. ఓకే, క్యాట్స్ ఆర్ నాట్ ర్యాట్స్, ర్యాట్స్ ఆర్ లయన్స్ అంటాడు. ర్యాట్స్ ఏంది, లయన్స్ ఏంది? నో, లయన్స్ ఆర్ జస్ట్ నేమ్, ర్యాట్స్ అనదర్ వేరియబుల్. అవి వేరియబుల్స్ లాగానే ట్రీట్ చేయండి. Don't picturize the big lion into your brain and small mice, small rat in your brain and cat in your brain. Don't picturize. You should picturize only the name, phrase. Cat is a phrase, a variable. Rat is a phrase and a variable. Alane lion is a phrase and a variable. Ee vidhanga maatrame cheyandi. Definitely you will get it. And there is no question, there is no point. You will commit
an error in commit a mistake or error in syllogism. Syllogism లో తప్పులు అనేవి చేయకుండా ఉండడానికి ఆస్కారం ఎక్కువ అవుతుంది if you won't picturize yourself. ఓకే, ఈ విధమైన లాజిక్స్ మాత్రమే ఆలోచించండి. Don't jump into real world concepts. Okay, right. No one from A's are B's, and none of A's are B's, and not a single from A's are B's. These 4 statements. So I think ఈ 4 statements మీరు క్లియర్ గా అర్థం చేసుకున్నారని అనుకుంటున్నా. అనుదీప్, క్లియరా? Yes sir, yes sir. Okay, done. Akhil, clear? Clear, sir. Okay, I think Kirtana also clear. Yes, sir. Okay, super. So, right. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్ చూద్దాం, ఏ విధంగా సాల్వ్ చేయాలి ఈ క్వశ్చన్స్. ఓకే, రైట్. ఫస్ట్ క్వశ్చన్ లో ఎలా ఉంటుంది అంటే we will provide the question will provide few statements ఇస్తారన్నమాట. These are statements. Sir, there will be some possibility kind, no, sir. ఆ పాసిబిలిటీ అనేవి ఫస్ట్ ఈ బేసిక్ అర్థమైతే పాసిబిలిటీ అర్థమవుతాయి. అనేది అడ్వాన్స్డ్ లాజిక్, ఈ లాజిక్ పైన అది బిల్డ్ అవుతుంది. సో ఫస్ట్ ఈ నేకెడ్ లాజిక్ మనకు తెలిస్తే దెన్ పాసిబిలిటీస్ అప్పుడు అర్థమవుతాయి. డైరెక్ట్ గా పాసిబిలిటీస్ అర్థం చేసుకోవాలి అంటే బేసిక్స్ అర్థం కావాలి. బేసిక్స్ వీ షుడ్ నో. ఇంతవరకు క్లియర్ కదా కీర్తన? Yes, sir. ఓకే, నౌ ఇక్కడ స్టేట్మెంట్స్ ఉన్నాయి. స్టేట్మెంట్స్ ఏమున్నాయి? సమ్ పిన్స్ ఆర్ క్లిప్స్. సమ్ పిన్స్ ఆర్ క్లిప్స్ ఈ విధంగా తీసుకుంటాం. ఇక్కడ సమ్ పిన్స్ ఆర్ క్లిప్స్. సో ఇది క్లిప్స్, ఇది పిన్స్. ఓకే, ఇక్కడ సమ్ ఉంది అని మనము ఊహించుకుంటాం, పిక్చరైజేషన్. అండ్ సమ్ క్లిప్స్ ఆర్ పెన్స్. ఇది పిన్స్, ఇది పెన్స్. ఓకే, సో ఇది ఇక్కడ తీసుకున్నాం, అది అక్కడ తీసుకున్నాం. ఎందుకు? నాకు ఈ క్వశ్చన్ లో పెన్స్ కి పిన్స్ కి లాజిక్ చెప్పలేదు, చెప్పలేదు. రిలేషన్ ఒకవేళ చెప్పుంటే అక్కడ తీసుకుంటాం అన్నది, అంతే కదా? Yes sir. ఓకే, డన్. సో మనము ఓన్లీ పిన్స్ కి క్లిప్స్ కి మాత్రమే లాజిక్ ఉంది కాబట్టి అక్కడే తీసుకున్నాం. అండ్ క్లిప్స్ కి పెన్స్ కి మాత్రమే ఉంది కాబట్టి ఇక్కడ తీసుకున్నాం. ఎందుకు? చాలా జాగ్రత్తగా చేయాలి. ఓకే, అండ్ పిన్స్ కి పెన్స్ కి లాజిక్ చెప్పలేదు కాబట్టి అవి రెండు కంబైన్డ్ గా తీసుకోకూడదు. బికాస్ వీ డోంట్ నో, దాని గురించి మనకు తెలియదు. ఇవి అవి సమ్, ఇవి సమ్, ఇంతవరకే చెప్పారు. ఓకే, క్లియర్. అయితే ఇది క్వశ్చన్. ఫ్రమ్ ద క్వశ్చన్ ఐ హ్యాడ్ డిరైవ్డ్ ఎ ఫిగర్, ఒక పిక్చర్ తీసుకున్నా. ఈ పిక్చర్ ని బేస్ అయ్యి నేను సాల్వ్ చేస్తానికి ప్రయత్నిస్తాను. అండ్ ద ఫస్ట్ స్టేట్మెంట్స్ ఆధారంగా ఇక్కడ చేసేసాను. ఫస్ట్ కంక్లూజన్ దీంట్లో ఫస్ట్ వన్, సమ్ పిన్స్ ఆర్ పెన్స్. ఈ పిన్స్ ఇక్కడ పెన్స్ అవుతాయా? సమ్ పిన్స్ ఆర్ పెన్స్. ఇది అవుతుందా? కామెంట్ యువర్ ఆన్సర్. కామెంట్ చేయండి. కామెంట్ యువర్ ఆన్సర్. కీర్తన దగ్గర నుంచి నాకు నో అని వచ్చింది. అఖిల్ నుంచి రావాలి, అనుదీప్ నుంచి రావాలి. అంటే ఇప్పుడు అవునని చెప్పినట్లా లేదని చెప్పినట్ల? అఖిల్ వచ్చేసి ఎస్ అని చెప్పారు. ఇది మళ్ళీ ఇంకొకసారి అనుదీప్ ఎస్. ఇంకొకసారి ఈ డయాగ్రామ్ తీసుకున్నాం. దిస్ ఈజ్ పిన్ అండ్ దిస్ ఈజ్ క్లిప్ అండ్ దిస్ ఈజ్ పెన్. ఓకే, ఇప్పుడు సమ్ పిన్స్ ఆర్ పెన్స్. Pins cannot be pens. The first one,
not possible. In the same manner, no pin is a pen. No pin is a pen. పిన్ పెన్ కాదు అని చెప్పాడు. ఇంకొకటి ఈ ఆన్సర్ ప్లీజ్. ఈ సెకండ్ది పాసిబుల్ అవుతుందా కాదా? కీర్తన దగ్గర నుంచి నో అని వచ్చింది. ఓకే, అనుదీప్ అండ్ అఖిల్ మీ దగ్గర నుంచి రావాలి. అనుదీప్ నుంచి నో అని వచ్చింది. అఖిల్ దగ్గర నుంచి రావాలి. ఓకే, ఇప్పుడు నో పిన్ ఈజ్ ఎ పెన్. సూపర్. ఇంతవరకు అయితే మీరు బాగా ఆలోచించారు. నో పిన్ ఈజ్ ఎ పెన్. ఇప్పుడు ఇంకొకటి ఆలోచించడానికి ప్రయత్నం. 1 సెకండ్. మీరు కొంచెం ఆలోచించండి. ఈ రెండు కలిపి ఎస్, ఆ రెండు కంబైన్ చేసి ఏమన్నా ప్లాన్ చెప్పండి. జాయ్ చెప్పు. అఖిల్ ఏమన్నా చెప్పేది ఉందా? సార్ వెన్ డయాగ్రామ్స్ వేస్తున్నారు కదా సార్, వేసాను. క్వశ్చన్ అడుగు. సమ్ పిన్స్ ఆర్ పెన్స్ అంటే సమ్ అంటే కొన్ని కదా సార్, కొన్ని పిన్స్ లో కొన్ని పిన్స్ అనేటివి పెన్స్ అవుతాయి కాబట్టి అది స్టేట్మెంట్ 2 కదా సార్. ఇది స్టేట్మెంట్ కాదు, ఇది కంక్లూజన్. పైనున్నవి స్టేట్మెంట్, ఇది క్వశ్చన్. పైనున్నది క్వశ్చన్. ఇవి ఆన్సరా కాదా అని అడుగుతున్నారు. ఎస్ ఆర్ నో క్వశ్చన్. ఇది అవునా కాదా అని అడుగుతున్నారు. ఇవి ఆప్షన్స్. ఆప్షన్స్ మళ్ళీ చెప్తాను. ఫస్ట్ ఇది అర్థం కావాలి కదా అని నేను చెప్తున్నాను. ఫస్ట్ అన్ని ఇది రాసుకుంటే క్వశ్చనే లేదు కదా. పైన ఇచ్చింది ఏమంటారంటే, పైన ఇచ్చిన దాన్ని స్టేట్మెంట్. ఓకే, అండ్ కింద కంక్లూజన్స్. అయితే ఇచ్చిన స్టేట్మెంట్ కంక్లూజన్ అవుతుందా మనం కనుక్కోవాలన్నమాట. దీంట్లో ఫస్ట్ వన్ కాదు అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేసినారు. దాని తర్వాత సెకండ్ కూడా కాదు అని కుండబద్దలు కొట్టేసి చెప్పేసినారు. అయితే ఇప్పుడు కొంత డౌట్ అన్నమాట. ఆ డౌట్ ఏంటి అనేది నేను చెప్తాను. నా మీకు ఒక క్వశ్చన్ అడుగుతా. కీర్తన, అఖిల్, మీ ఇద్దరిది నేను అన్మ్యూట్ చేస్తున్నా. ఓకే, అఖిల్, ఇప్పుడు నేను కాయిన్ టాస్ వేస్తా. అప్పుడు హెడ్స్ వస్తుందా టైల్స్ వస్తుందా? కాయిన్ సార్. ఒకవైపు హెడ్స్ ఉంది, ఇంకోవైపు టైల్ ఉంది. కాయిన్ టాస్ చేస్తా. హెడ్స్ వస్తుంది సార్. హెడ్స్. టైల్ రాదా? టైల్ కూడా వస్తుంది సార్, ఎందుకంటే ఛాన్సెస్ ఆర్ దేర్ సార్. ఓకే, హెడ్స్ వచ్చేదానికి ఛాన్స్ ఇది, టైల్ వచ్చేదానికి ఛాన్స్. క్లియరా? క్లియర్ సార్. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. రెండు జరుగుతాయి. ఏదో ఒకటి మాత్రమే జరుగుతుంది సార్. కీర్తన, ఆర్ యు విత్ మీ? ఏబుల్ టు అండర్స్టాండ్? అనుదీప్? Yes, sir. ఓకే, డన్. సో ఒకటి మాత్రమే పాసిబుల్ అవుతుంది. అయితే ఇక్కడ పిఐ అండ్ పిఈ ఇది పిన్స్ పెన్ వదిలిపెట్టేసి ఇక్కడ చూడండి. కంక్లూజన్ మాత్రమే. ఫస్ట్ ది చదువుకోండి మీరే.
ఏమనుంది? సమ్ పిన్స్ ఆర్ పెన్స్, కొన్ని పిన్స్ పెన్స్ అవుతాయి అని. అండ్ సెకండ్ స్టేట్మెంట్ కంక్లూజన్ చూడండి, నో పిన్ ఈస్ ఎ పెన్. అంటే దీస్ టూ ఆర్ కాంట్రడిక్షన్ టు ఈచ్ అదర్. ఈ రెండు ఒక స్టేట్మెంట్ ఇంకో స్టేట్మెంట్ ఆపోజిట్ గా ఉంది. అంటే ఇప్పుడు నేను అఖిల్ గురించే చెప్తాను. అఖిల్ ఈజ్ ఎ గుడ్ బాయ్ అనేది ఫస్ట్ స్టేట్మెంట్, అఖిల్ ఈజ్ ఎ బ్యాడ్ బాయ్ అనేది సెకండ్ స్టేట్మెంట్. ఈ రెండు కలిపి కాదు కదా గుడ్ అండ్ బ్యాడ్ బాయ్ అని చెప్పం. గుడ్ బ్యాడ్ అన్నా ఉంటాడు లేదా బ్యాడ్ బాయ్ అన్నా ఉంటాడు. కాబట్టి ఆ కాంటెక్స్ట్ లో దాన్ని మనం కంక్లూజన్ ఏ విధంగా ఇస్తామంటే, ఎయిదర్ అఖిల్ కెన్ బి ఎయిదర్ గుడ్ బాయ్ ఆర్ బ్యాడ్ బాయ్. ఈ రెండిట్లో ఒకటి మాత్రం గ్యారంటీ, బట్ ఒకటైనప్పుడు ఇంకోటి కాదు అనేది మన బ్రెయిన్ లోకి బాగా ఎక్కాలి. ఇట్లాంటివి కొంచెం ట్విస్టెడ్ ఉంటాయి ఎగ్జామ్కి వచ్చేవి. ఇది ట్విస్టెడ్ క్వశ్చన్, ఇది ప్రీవియస్ క్వశ్చన్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కి 2012 లో ఏమో వచ్చింది. ఓకే, సో ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఇది అర్థమైందా? దీన్ని ఏమని రాసుకోవాలి అంటే, ఎయిదర్ 1 or 2 conclusion is your answer, can be conclusion, can be your conclusion. Is this clear? ఫస్ట్ ఈ స్టేట్మెంట్స్ కి ఈ కంక్లూజన్స్ ఎలా ఏంటి అనేది అర్థమైందా? Is this clear? Akhil? Yes, sir. Kirtana? Yes, sir. Okay, done. అంటే ఇప్పుడు మీకు ఆప్షన్స్ 4 ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్స్ లో ఎలా ఫస్ట్ మీరు తెలియాలి కదా. మీకు క్వశ్చన్ అర్థమైంది, కంక్లూజన్ అర్థమైంది, మీకు ఆప్షన్స్ కావాలి కదా. ఆప్షన్స్ ఎలా ఉంటాయంటే, ఆప్షన్ 1 ఏ అని పెట్టేస్తా, ఏ బి ఇలా. ఆప్షన్ ఓన్లీ 1 ఈజ్ కంక్లూజన్. అంటే సమ్ పిన్స్ ఆర్ పెన్స్ మాత్రమే అయితే ఏ అనేది క్లిక్ చేయాల్సి వస్తుంది. అదే బి అనేది ఎప్పుడు క్లిక్ చేయాలంటే, ఓన్లీ సెకండ్ ఈజ్ కంక్లూజన్. సెకండ్ ది మాత్రమే కంక్లూజన్ అయితే మనం ఏమంటామంటే బి అనేది సెలెక్ట్ చేస్తాం. అలానే సి అనేది ఎప్పుడు కంక్లూడ్ చేస్తాం అంటే మళ్ళీ ఇంకొకసారి బాగా చూడండి. నేను ఇక్కడ రాసే ఆప్షన్స్ దిస్ ఇస్ నాట్ ఫైనలైజ్డ్, దిస్ ఇస్ నాట్ ఫిక్స్డ్. ప్రతి ఒక్క క్వశ్చన్ కి ఈ విధంగా ఆప్షన్స్ ఇస్తారు. మీరు అది పైన కింద కూడా ఇవ్వచ్చు. బి ఆప్షన్ ఏలో ఉండొచ్చు, ఏ ఆప్షన్ సిలో ఉండొచ్చు. మీరు ఆప్షన్స్ గమనించి దాని తర్వాత మాత్రమే ఆన్సర్ సెలెక్ట్ చేయాలి. ఓకే, ఇది ప్రీవియస్ గా ఇది స్టాండర్డైజ్డ్ గా వచ్చేది, కానీ కాంపిటీషన్ పెరగడం వల్ల ఏమైందంటే దాన్ని కూడా మిక్స్ చేసేసారు. ఓకే, రైట్. సో సి స్టేట్మెంట్ ఏంటంటే, ఎయిదర్ 1 or 2. ఫస్ట్ స్టేట్మెంట్ లేదా సెకండ్ స్టేట్మెంట్, ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే మన కంక్లూజన్ అయితే అది సి ఆప్షన్ లో ఉంది. ఓకే, నాట్ 4, neither 1 nor 2 అనే స్టేట్మెంట్స్. కొన్ని ఎగ్జామ్స్ లో 5 ఆప్షన్స్ ఉంటాయి, లాస్ట్ లో బోత్ 1 and 2 కంక్లూజన్ అనే ఈ ఆప్షన్. ఈ 5 ఆప్షన్స్ లో 4 ఆప్షన్స్ మీకు ఇస్తారు. 4 ఆప్షన్స్ ఉన్న ఎగ్జామ్స్ అయితే ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఎగ్జామ్, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్. సో స్టేట్మెంట్ ఎలా ఉంటుంది, కంక్లూజన్ ఇలా ఉంటుంది, ఆప్షన్స్ ఇలా ఉంటాయి. మీరు ఈ క్వశ్చన్ కి, ఈ స్టేట్మెంట్స్ కి, ఇక్కడ ఇచ్చిన కంక్లూజన్ కి ఆన్సర్ ఈస్ ఎయిదర్ 1 or 2 అనేది మీ ఆన్సర్. సో ఈ విధంగా మనం సాల్వ్ చేయాల్సి వస్తుంది. సో ప్లీజ్ అండర్స్టాండ్, ఇదంతా రాసుకోండి. సో ఈ ఫస్ట్ క్వశ్చన్ ఒకటి అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. ఇది రాస్తే దెన్ వి విల్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. అనుదీప్ రాసావా? ఎస్ సార్, రాస్తున్నా. ఓకే, అఖిల్ రాసావా? ఎస్ సార్, రాసిన సార్. ఓకే, అయితే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, ఇక్కడ
పైన ఉన్నవి స్టేట్మెంట్స్. ఇవి రెండు స్టేట్మెంట్స్. ఆల్ డీస్ ఆర్ ఎస్, ఆల్ ఏస్ ఆర్ సిస్. ఇది ఒక డయాగ్రామ్ తీసుకుందాం. ఇవన్నీ డీస్, ఇవన్నీ ఎస్, ఇవన్నీ సిస్. అంటే డి వచ్చి ఏలో ఉంది, ఏ వచ్చేసి సిలో ఉంది. నౌ కంక్లూజన్స్ ఇచ్చారు. సమ్ సిస్ ఆర్ డీస్, కొన్ని సిలు డి అంట. కరెక్టే కదా, డిలో ఉన్న సిలో ఉన్నట్టే, సిలో ఉన్న కొన్ని. సో ఫస్ట్ వన్ ఈస్ రైట్, ఈ కంక్లూజన్ రైట్. Yes, sir. సమ్ ఏస్ ఆర్ డీస్ ఈసారి, సమ్ ఏస్ ఆర్ డీస్, ఇది కూడా కరెక్టే. సో బోత్ రెండు కరెక్టే, అవును కదా, రెండు కరెక్టే. కాబట్టి ఆప్షన్ మనం ఇంతకు ముందు ప్రీవియస్ ఆప్షన్స్ ఒకవేళ ఉంటే బోత్ 1 and 2 కంక్లూజన్ కరెక్ట్. ఈ అనేది ఆప్షన్ తీసుకుంటాం, ఈ అనే ఆప్షన్ తీసుకుంటాం. సో దీన్ని కరెక్ట్ చేసుకుంటాం. ఓకే రైట్. అలానే నెక్స్ట్ కంక్లూజన్స్ ఉన్నాయి. ఆల్ డీస్ ఆర్ సిస్, ఆల్ డీస్ ఆర్ సిస్. ఫస్ట్ వన్ ఈస్ రైట్, కరెక్టే కదా. ఓకే, దాని తర్వాత సమ్ డీస్ ఆర్ నాట్ ఏస్, కొన్ని డీస్ ఏస్ కాదన్నారు. ఇది శుద్ధ తప్పు. దిస్ కెనాట్ బి పాసిబుల్. కొన్ని అసలు డీల్ అన్ని కూడా ఏలో ఉన్నప్పుడు కొన్ని డీస్ ఏ కాకుండా ఎట్లా పోతాయి? సో విచ్ ఇస్ నాట్ పాసిబుల్. సో ఈ క్వశ్చన్ కి ఆప్షన్ ఏ అవుతుంది. సరే, మీరు లాస్ట్ దానికి మీరు రాసి చెప్పండి. నాకు ఇక్కడ కంక్లూజన్స్ ఉన్నాయి. ఆల్ ఏస్ ఆర్ డీస్, ఆల్ సిస్ ఆర్ ఏస్ అని ఉన్నాయి. నాకు కామెంట్ బాక్స్ లో నాకు ఆప్షన్ కావాలి, ఏనా బీనా సీనా. తొందరగా మీ చాయిస్ మీ కామెంట్స్ లో పెట్టండి. కీర్తన దగ్గర నుంచి 1 or 2 సార్ నుంచి బోత్ రాంగ్ అని. ఓకే, చెక్ చేద్దాం. ఇప్పుడు ఆల్ ఏస్ ఆర్ డి అని అంటే ఐ మీన్ బోత్ ఆర్ రాంగ్, నైదర్. ఆల్ ఏస్ ఆర్ డీస్ అన్నాడు. ఉన్న ఏస్ అన్ని డి, విచ్ ఈస్ నాట్ పాసిబుల్, విచ్ ఈస్ నాట్ పాసిబుల్. ఫస్ట్ వన్ క్లియర్. దాని తర్వాత ఆల్ సిస్ ఆర్ ఎస్, అగైన్ ఇట్స్ నాట్ పాసిబుల్. సో బోత్ రాంగ్. ఓకే, సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో మనం తీసుకున్నట్లయితే ఆప్షన్ ఈజ్ ఎ. ఎందుకు? ఏ ఈజ్ ఓన్లీ 1, బి ఈజ్ ఓన్లీ 2, సి ఈజ్ ఎయిదర్ ఆర్, డి ఈజ్ నైదర్ నార్, అండ్ ఈ ఈజ్ బోత్ ఆర్ రైట్. ఇంకో ఆప్షన్ కూడా కావాలంటే ఇస్తారు, దాన్ని బోత్ ఆర్
బోత్ నాట్ కరెక్ట్. నైదర్ అంటే అది కాదు ఇది కాదు అని చెప్పడం, బోత్ రాంగ్ అంటే రెండు కాదు అని చెప్పడం. ఓకే, ఈ స్టేట్మెంట్ చూడండి, ఆల్ డోర్స్ ఆర్ విండోస్, సమ్ విండోస్ ఆర్ కేవ్స్ అండ్ కంక్లూజన్స్. ఈ స్టేట్మెంట్ ని బట్టి, ఈ కంక్లూజన్ ని బట్టి కమాన్ సాల్వ్ ఇట్, సాల్వ్ అండ్ రెస్పాండ్. ఆన్సర్ చేయండి. ఏబిసిడి ఈ ఆప్షన్స్ లో ఆప్షన్ రాసేయండి. దీనికి ఆన్సర్ ఏంటి? కీర్తన దగ్గర నుంచి బి అని వచ్చింది ఆన్సర్. వేరే వాళ్ళ దగ్గర నుంచి రాలేదు. ఆన్సర్ ఈస్ అనుదీప్. ఓకే, అసలు ఆల్ డోర్స్ ఆర్ విండోస్ అని ఇస్తే, ఇది విండోస్ అయితే ఇవన్నీ డోర్స్ అన్నమాట. ఆల్ డోర్స్ వచ్చేసి విండోస్ అండ్ సమ్ విండోస్ ఆర్ క్లిప్స్, కొన్ని విండోస్ వచ్చేసి క్లిప్స్. ఇలా రాసుకోవాలి, ఈ డోర్స్ లో కలపకూడదు. రీజన్, మనకు డోర్స్ కి క్లిప్స్ కి లాజిక్ ఏం చెప్పలేదు కదా, అది బాగా బ్రెయిన్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కంక్లూజన్స్ చూద్దాం. సమ్ క్లిప్స్ ఆర్ డోర్స్, కొన్ని క్లిప్స్ వచ్చేసి డోర్స్, విచ్ ఈస్ నాట్ పాసిబుల్. సమ్ విండోస్ ఆర్ డోర్స్, సమ్ విండోస్ ఆర్ డోర్స్. సమ్ విండోస్ ఆర్ క్లిప్స్ అనేది ఇక్కడ ఉంది. సమ్ విండోస్ ఆర్ డోర్స్ అనేది ఇక్కడ ఉంది. ఓకే, ఫస్ట్ ఆల్ డోర్స్ ఆర్ విండోస్ అనేది, సో సమ్ విండోస్ ఆర్ డోర్స్ అనేది పాసిబిలిటీ అయిపోతుంది. సో సెకండ్ వన్ ఈస్ రైట్, ఆప్షన్ బి. సో సూపర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ లేదు. సో ఈ రోజు ఇక్కడికి నేను స్టాప్ చేస్తున్నా. అండ్ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ కొన్ని క్వశ్చన్స్ మీకు పంపిస్తున్నా సిలాజిజం సంబంధించి. ఈ క్వశ్చన్ నేను పీడిఎఫ్ పంపిస్తాను గ్రూప్ లో. ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయండి. ఓకే, టుమారో మీకు డౌట్స్ ఉన్నాయి, టుమారోలో మీకు ఎప్పుడు డౌట్ వస్తే అవన్నీ ఏం చేస్తారంటే, ఆ క్వశ్చన్ ఒక్కటి సెలెక్ట్ చేసి నాకు వాట్సాప్ చేసేయండి. ఈ క్వశ్చన్ కి చెప్పండి డైరెక్ట్ గా. అది మీరు స్క్రీన్ షాట్ చేస్తారో లేదో సెలెక్ట్ చేసి టెక్స్ట్ పంపిస్తారో అది మీ ఇష్టం. ఆ క్వశ్చన్ ఎత్తేసి గ్రూప్ లో కాకుండా నా పర్సనల్ చాట్ బాక్స్ లో అయినా పెట్టేయండి. ఆ క్వశ్చన్స్ అన్ని నేను కలెక్ట్ చేసి అవి మాత్రమే డిస్కస్ చేసేస్తాను. సో ఇట్ విల్ బి గుడ్, అందరికి ఈజీగా ఉంటుంది కాబట్టి. ఓకేనా? సో అంటిల్ దెన్ బాగా ఇది అర్థం చేసుకొని లాజిక్ పైన బేస్ అయ్యి మాత్రమే చేయాలి. పాసిబిలిటీ అనేది టుమారో కొంచెం టచ్ చేస్తాను. ఆ పాసిబిలిటీ అనేది పెద్ద ప్రాబ్లమాటిక్ కాదు, కరెక్ట్ గా అర్థమైంది. ఓకే, అర్థం కాక పాసిబిలిటీ అనేది డిఫరెంట్ ది అనుకుంటున్నారు. ఈ ప్రాబ్లమ్స్ అన్ని చేయండి. టుమారో నేను పాసిబిలిటీ గురించి మీకు జస్ట్ ఒక ట్రిక్ చెప్తాను, మీకు అర్థమైపోతుంది. ఓకే, రైట్. అంటిల్ దెన్ ఇంకా ఏమన్నా ఇప్పుడు చెప్పిన వాటిలో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్ నాకు మెసేజ్ లో పెట్టండి చాట్ బాక్స్ లో. ఐ విల్ చెక్ ఇట్. ఎనీ డౌట్స్? Sir, what about our gate schedule? About gate Schedule, sir. schedule. No. Any doubts regarding syllogism? No, sir. Okay. Akhil, are you there? కావాలి సార్. ఏమన్నా డౌట్స్ అఖిల్? ఆప్షన్స్ కావాలి సార్. ఆప్షన్స్ ఇవ్వరు.
ఆప్షన్స్ ఇంతకు ముందు ఇచ్చింది ఇక్కడ రాసా కదా, ఇవే ఆప్షన్స్ కనపడుతుందా స్క్రీన్ పైన? ఇవే ABCDE. ఇవే ఆప్షన్స్. ఈ ఆప్షన్ ఓకే సార్. ఓకే రైట్. ఓకే దెన్ బై బై. Thank you.